నమస్తే. తెలుగు రాజ్యంకు స్వాగతం. నేను మీ సంధ్య. తిరుపతిలో ఒక రసవత్తరమైన పోరనాలా ఫైట్ అనాలా తెలియదు. అంటే రెండు రకాలుగా నడుస్తుంది. అంటే ఆధిపత్యం చూపించుకోవాలని ఒకరు, మేము లేకపోతే గెలవలేదనేది ఇంకొకరు. రెండు వర్గాల మధ్య అయితే ప్రస్తుతము పెద్ద ఎత్తున చర్చ, ఫైట్ రెండు జరుగుతుంది. జనసేనకు సంబంధించి తిరుపతిలో ఏం జరుగుతోంది, ఎవరి ఆధిపత్యాన్ని చూపించుకుంటున్నారు, అది ఎలాంటి తలనొప్పులు తీసుకురాబోతోంది, దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి చరిత్రకారుడు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్తే సంధ్య గారు. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు తిరుపతి జనసేన ఫైట్ రసవత్తరంగా నడుస్తోంది. ఎమ్మెల్యే వర్సెస్ ఇన్ఛార్జ్. ఏంటి అసలు, ఎందుకు అంత ఆధిపత్య పోరు కోసం ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఇక్కడ సంధ్య గారి పరిస్థితి ఏంటంటే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు నాట్ ఏ సీజన్డ్ పొలిటీషియన్, హీస్ ఫుల్ టైం పొలిటీషియన్. ఫుల్ టైం పొలిటీషియన్ అనే మాట ఎందుకు వాడానంటే, నాకు బాగా గుర్తున్నంతలో, అంటే చెప్పి తీరాల్సినటువంటి అంశం. మీకు చిత్తూరు నియోజకవర్గం 85 ఎన్టీ రామారావు గారి వేవ్లో ఏమైందంటే, కాంగ్రెస్ అభ్యర్థి గోపీనాథ్ గారని బీసీ వెనుకబడిన తరగతులకు చెందిన ఆయన గెలిచిన తర్వాత అక్కడ సీకే జయచంద్రారెడ్డి అలియాస్ సీకే బాబు, యూనియన్ రాజకీయాలు వాటిలో నుంచి వచ్చినటువంటి ఒక నేత, కాంగ్రెస్ టికెట్ కోసం ట్రై చేస్తే కాంగ్రెస్ వాళ్ళు నిరాకరించి గోపీనాథ్ గారినే తిరిగి కొనసాగిస్తే ఈయన ఇండిపెండెంట్గా ఈ సీకే బాబు గారు నామినేషన్ వేసిన తర్వాత ఆ సీకే బాబుని గెలిపించడంలో ఆర్థికంగా కావచ్చు, ఆ తర్వాత తనదైనటువంటి శైలిలో ఆ ఎలక్షన్ ఇంజనీరింగ్ కావచ్చు చేసినటువంటి వ్యక్తి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు. ఓకే. ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఆ తర్వాత సీకే బాబుతో పొసగక తెలుగుదేశం వైపు ప్రయాణం చేశారు. 94 ఎన్నికలకు వచ్చేటప్పటికి 94 ఎన్నికల్లో స్వయాన తనకు వరుసకు సోదరుడయ్యే ఏఎస్ మనోహర్కి తెలుగుదేశం టికెట్ ఇచ్చారు. ఇస్తే మీకేంటంటే తిరుపతి ఏ మోహన్ గారు పోటీ చేస్తున్నారు, ఇక్కడ ఏఎస్ మనోహర్ గారు పోటీ చేస్తున్నారు. ఇస్తే ఏఎస్ మనోహర్ గారు సీకే బాబు గారి చేతిలో ఓడిపోయారు. మీకు అర్థమవుతుంది కదా. అప్పటికి సీకే బాబు గారు కాంగ్రెస్లోకి వచ్చేసారు. మొత్తం ఒక్కసారిగా చిత్తూరు జిల్లా తీసుకుంటే 15 నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాలు తెలుగుదేశం గెలిచి ఒకే ఒక నియోజకవర్గంలో తెలుగుదేశం ఓడిపోయింది చిత్తూరులోనే అనమాట. సీకే బాబు అంత స్ట్రాంగ్ మాస్ లీడర్గా ఎదిగారు. ఓకే. ఆ తర్వాత ఈ ఏఎస్ మనోహర్ గారిని మున్సిపల్ చైర్మన్గా గెలిపించడంలో పరిటాల రవి గారు ఎలక్షన్ ఇన్ఛార్జ్. ఓకే. అక్కడి నుంచి వచ్చి పరిటాల రవి గారు ఎలక్షన్ ఇన్ఛార్జ్, ఈ ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ అనమాట. ఆ ఎలక్షన్ చేసి మున్సిపల్ చైర్మన్గా ఏఎస్ మనోహర్ గారిని గెలిపించిన తర్వాత 99 ఎన్నికలకి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు తెలుగుదేశం టికెట్ అడిగారు చిత్తూరు. నాకు ఇవ్వండి అంటే లేదు మనోహర్కే ఇద్దాం, లాస్ట్ టైం ఓడిపోయాడు కదంటే అగైన్ మనోహర్ గారు ఓడిపోయారు. 99లో 2 పర్యాయాలు ఓడిపోయారు. ఓకే. 2004లో మళ్ళీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారు మళ్ళీ ప్రయత్నించారు. లేదు 2 సార్లు ఓడిపోయాడు కదా, ఖచ్చితంగా ఈసారి ఏఎస్ మనోహర్ గెలుస్తాడంటే సరే ఇవ్వండి, మొత్తం కాంగ్రెస్ ఉంది, ఎలా గెలుస్తాడో చూస్తాను, అయినా సరే నేను తప్పదంటే నేను పనిచేస్తానన్నారు. ఏఎస్ మనోహర్ గారికి 2004లో ఇచ్చారు. సాక్షాత్ ఆదికేశవులు గారు ఎంపీ క్యాండిడేట్ తెలుగుదేశంలో. మీకు అంత కాంగ్రెస్ ప్రభంజనంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర తర్వాత వీటన్నింటి ప్రభావం ఉన్నప్పటికీ ఎంపీగా ఆదికేశవులు గారు, ఎమ్మెల్యేగా ఏఎస్ మనోహర్ గారు గెలిచారు. తెలుగుదేశం అభ్యర్థి మూడోసారి గెలిచారు ఏఎస్ మనోహర్ గారు. దీని వెనకాల ఆర్ఎన్ శ్రీనివాసులు గారు తను పార్టీ స్టాండ్ అనమాట. అంటే పార్టీ ఆదేశించింది తెలుగుదేశం నేను పనిచేయాలి, అది ఫైనాన్షియల్గా కావచ్చు, ఎలక్షన్ ఇంజనీరింగ్ కావచ్చు, మరొకటి కావచ్చు, వారు చేశారు. చేసి 2009 ఎన్నికలకి ఈ ఆర్ఎన్ శ్రీనివాసులు గారు అతి స్వల్ప ఓట్ల తేడాతో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా కేవలం 600 నుంచి 700 ఓట్ల తేడాతో సీకే బాబు చేతిలో ఓడిపోయారు. త్రిముఖ పోరు, తెలుగుదేశం, కాంగ్రెస్, ప్రజారాజ్యం, దాంట్లో ఆయన ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఆ తర్వాత వైకాపాకు వచ్చారు. తర్వాత మీకు తదనంతర పరిణామాలలో వైకాపాలోకి వచ్చి వైకాపాలో పొసగక మళ్ళీ తెలుగుదేశానికి వెళ్ళాలని ప్రయత్నించి మళ్ళీ వైకాపాలో నుండిపోయి ఈయన వైకాపాలో ఉండగా ఏఎస్ మనోహర్ గారు కూడా వైకాపాకు వచ్చి ఇద్దరి నడుమ వైకాపా సీట్ కోసం ఫైట్ జరుగుతుంటే ఫైనల్గా ఏంటంటే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు 2014 ఎన్నికలకు వైకాపా సీటు దక్కించుకున్నారు. ఓకే. మొత్తానికి ఎవ్రీ టైము ఆయనే అప్పర్ హ్యాండ్ అయిపోయారు. అంటే ఒకసారి ప్రజారాజ్యంలో ఓడిపోయారు 2009, 14కి వచ్చేటప్పటికి ఏంటంటే వైకాపా సీటు దక్కించుకొని ఓడిపోయారు. ఓకే.
ఈసారి ఎవరి చేతిలో? ఆదికేశవులు గారి అర్ధాంగి సత్యప్రభ గారు తెలుగుదేశం అభ్యర్థి, ఆవిడ చేతిలో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఏంటంటే 2 పర్యాయాలు ఓడిపోయారన్న సానుభూతి ఆయన మీద బాగా ఉంది. వైకాపాలు ఏంటంటే ఆయన కొనసాగారు, చాలా సీరియస్గా కొనసాగారు. కొనసాగిన తర్వాత 2019 ఎన్నికల్లో అసలు కని విని ఎరుగున ఆధిక్యత 40,000 పైచీల కోట్ల ఆధిక్యతతో వైకాపా అభ్యర్థిగా చిత్తూరులో జయకేతనం ఎగురవేశారు. ఓకే. ఆయన సమర్థుడైనటువంటి శాసనసభ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. తనకంటూ వర్గాన్ని సృష్టించుకున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో వ్యాపారాల్లో కూడా విజయం సాధించారు. కిలార్ రోషయ్య గారికి వియ్యంకుడు అవుతారు. అంటే ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారికి సమీప బంధువు. మీకు ఇక్కడ విజయానంద రెడ్డి గారని వారి కోసం ఈ ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని వైకాపా పక్కన పెట్టి విజయానంద రెడ్డి గారికి స్థానాన్ని కేటాయించింది. ఓకే. మొన్న ఎన్నికల్లో కేటాయించేటప్పటికి ఏమైంది? కేటాయిస్తూ మిమ్మల్ని రాజ్యసభకు నామినేట్ చేస్తున్నాము, రాజ్యసభ అభ్యర్థిగా అనుకుంటున్నాం అనేటప్పటికి ఆయన సరే అన్నారు. సరే మీరు కాదు రాజ్యసభ అన్నారు నామినేషన్స్ రోజుకి వచ్చేటప్పటికి ఇంకా ఆయన అహం దెబ్బతిని అప్పటికప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకుని, ఆ నిర్ణయం ఆయన చిరంజీవి గారితో తనకున్నటువంటి వ్యక్తిగత అనుబంధం ఏదైతే ఉందో జనసేనకు వచ్చేసి ఆ అనుబంధాన్ని వినియోగించుకొని, మీకు వల్లభనేని బాలశౌరి గారు జనసేనలోకి వచ్చినా, పంచకల రమేష్ బాబు గారు జనసేనలోకి వచ్చినా, లేకపోతే మండల బుద్ధప్రసాద్ గారు జనసేనలోకి వచ్చినా, కొణతాల రామకృష్ణ గారు జనసేనలోకి వచ్చినా, పులపర్తి రామాంజనేయులు గారు జనసేనలోకి వచ్చినా, ఈ ఆర్ఎన్ శ్రీనివాసులు గారు జనసేనలోకి వచ్చినా, వీళ్ళందరూ జనసేనలోకి రావడానికి చిరంజీవి గారితో వీళ్ళకు ఉన్నటువంటి అనుబంధమే కారణం అన్నమాట. వచ్చారు, చేరారు, చేరిన వెంటనే తిరుపతి అభ్యర్థిగా, అప్పటి వరకు తిరుపతి అభ్యర్థి ఎవరు, తిరుపతి జనసేన దక్కించుకుంటుందా లేదా అని తెలుగుదేశం వాళ్ళల్లో తిరుపతి ఎట్టి పరిస్థితుల్లో జనసేన కేటాయించరు, ఎమ్మెల్యే స్థాయి నేతలు ఎవరూ లేరు అన్నది అక్కడున్న తెలుగుదేశం వాళ్ళ స్థిర నిశ్చిత అభిప్రాయం. ఎక్కడ? తిరుపతిలో తెలుగుదేశం వాళ్ళు దాదాపు ఎలక్షన్ చేయగలిగిన స్థాయిలో 5గురు అప్పటికి పోటీ పడుతున్నారు. సుగుణమ్మ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. సుగుణమ్మ గారిని చంద్రబాబు గారు కాసేపు కొంచెం పెద్దవారు అయిపోయారు కదా, వయసు మీద పడుతుంది కదా అంటే మనవరాలకి ఇమ్మని అడగటం ఆవిడ. చాలా పెద్ద ఫైట్. తర్వాత పెనుమాదు ప్రవీణ్ అని ఒకరు, తర్వాత జేబీ నాగ శ్రీనివాసులు అని ఒకరు, ఇట్లా మీకు 5 పేర్లు అనమాట. 5గురు సమర్థవంతంగా మేము ఎన్నికలు ఎదుర్కోగలమనేసి తెలుగుదేశం వాళ్ళు ఏ పరీక్షలు పెడతారో ఆ పరీక్షలన్నింటిలో కూడా వీళ్ళు నెగ్గుతూ వచ్చారు. వీళ్ళంతా ప్రధానంగా బలిజ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. ఇక్కడ ఇప్పుడు వీళ్ళెవరూ కాదు, ఈ స్థానం జనసేన కేటాయించేసాం అన్న తర్వాత జనసేన వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోయారు, తెలుగుదేశం వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోయారు. ఎందుకు జనసేన వాళ్ళు ఇబ్బంది పడ్డారంటే అభ్యర్థి ఈయన మీరు కాదు, మీలో ఎవరూ కాదు, ఇన్ఛార్జి కాదు, అంత క్రితం ఉన్నటువంటి వాళ్ళు కాదు, మధ్యలో జనసేన అని చెప్పి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించినటువంటి వాళ్ళు కాదు, చిత్తూరు ఎక్స్ఎమ్మెల్యే దట్టు వైసీపీ ఫ్రమ్ వైసీపీ, ఆయనకు జనసేన కండువా కప్పి ఆయన జనసేన అభ్యర్థిగా ఇక్కడ నించోబెడుతున్నాం అనేటప్పటికీ వీళ్ళందరూ చాలా ఇబ్బంది పడిపోయారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆయన కాన్స్టిట్యున్సీలోకి ఎంటర్ అయ్యే రోజు సిచ్యువేషన్ ఏంటంటే గో బ్యాక్ ఆర్ఎన్ శ్రీనివాసులు మొత్తం తిరుపతి సిటీ అంతా ఫ్లెక్సీస్ అనమాట. జనసేన వాళ్ళే వేశారు ఈ ఫ్లెక్సీలు. ఓకే. వేసిన తర్వాత దాదాపు 15 రోజుల పాటు ఈయన వాళ్ళందరితో రాజీ పడడానికి, అంటే వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఆయనకి 15 రోజులు పట్టింది. ఒక దశలో ఏంటంటే ఆయన అసలు తిరుపతిలో జనసేన అసలు గెలవదు, వైకాపానే గెలుస్తుంది, ఎందుకంటే ఆయన మీద టోటల్లీ నాన్ లోకల్ అనేటటువంటి ఒక కంప్లీట్ కలర్ తీసుకొచ్చారంటే అంత క్రితం చేసినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు నాన్ లోకలు, చదలవాడ కృష్ణమూర్తి గారు నాన్ లోకలు, ఎం వెంకటరమణ గారు సుగుణమ్మ గారి భర్త ఎవరైతే ఉన్నారో ఆయన నాన్ లోకల్. అట్లా అనుకుంటే వీళ్ళందరూ నాన్ లోకల్సే అనమాట. వీళ్ళెవరు లోకల్స్ కాదు, ఎక్కడెక్కడి నుంచో వ్యాపారాల కోసం జీవిక కోసం అక్కడికి వచ్చి తిరుపతిలో స్థిరపడిపోయినటువంటి. పైగా తిరుపతిలో ఏంటి, ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి ఇల్లు ఉంది, వ్యాపారాలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉన్నాయి, అన్నీ ఉన్నా ఆయన నాన్ లోకల్ అన్నారు. సరే, ఆయన వాటన్నింటినీ సరిదిద్దుకున్నారు, విజయం సాధించారు. ఎవరు ఊహించకుండా అసలు 62,000 ఆధిక్యత వస్తుందని ఎవరు అనుకోవాలి, 62,000 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. సాధించిన తర్వాత ఇటీవల జరిగినటువంటి కృతజ్ఞతా సభ ఏదైతే ఉందో, నేతలందరూ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, అందరూ బాగా బీజేపీ వాళ్ళు ఉన్నారు. అక్కడ జరిగినటువంటి ఏదైతే ఆ సంఘటన ఉందో అదేంటంటే, ఆయన ఎవరు నన్ను గోబ్యాక్ అన్నారో, ఎవరు మొక్కుబడిగా ప్రచారం చేశారో, ఎవరు నిజంగా పనిచేశారో నాకు తెలుసు, వాళ్ళందరూ నాకు గుర్తున్నారు. కాబట్టి నా పద్ధతిలో, నా శైలిలో నేను నిర్వహించుకుంటూ వెళతాను. ఆయన కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ అన్నయ్య కుమారుడు శివకుమార్ని వాళ్ళందరినీ తీసుకురావడం, ఆ శివకుమారు సంఘటన స్టేట్ లెవెల్ ఇష్యూ కూడా అయింది. అతను వెళ్ళి కమిషనర్ని పక్కన కూర్చోబెట్టుకొని ఎలా పనిచేయాలో ఆయన
తెలియజెప్పడం, దాన్ని చంద్రబాబు గారు సీరియస్గా తీసుకున్నారు. అయితే కోర్స్ అది పక్కన పెడితే ఏంటంటే తన మార్క్ పాలిటిక్స్ని ఆర్ఎన్ శ్రీనివాసులు గారు తిరుపతిలో స్టార్ట్ చేశారు. ఓకే. ఇక్కడ గురజాల జగన్మోహన్ అనే అతను చిత్తూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, వెరీ ఫ్రెష్ అండ్ న్యూ టు పాలిటిక్స్. అతను గెలవడానికి తన వర్గాన్ని చాలా గట్టిగా పనిచేయమని ఆర్ఎన్ శ్రీనివాసులు గారు వెనుదన్నగా నిలబడ్డారు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో చాలామంది రాజకీయ విశ్లేషకులు వాళ్ళ రాజకీయ విశ్లేషణలో భాగంగా చిత్తూరులో వైకాపా అభ్యర్థి విజయానంద రెడ్డి గెలుస్తాడనే ఇచ్చారు, కానీ గురజాల జగన్మోహన్ గెలుస్తారని ఎవరు ఇవ్వాల. అట్లాంటిది గురజాల జగన్మోహన్ అనే ఫ్రెష్ అండ్ న్యూ ఫేస్ టు పాలిటిక్స్ గెలవడానికి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు వర్గం అక్కడ కొమ్ము కాసింది. ఏఎస్ మనోహర్ గారు కూడా గురజాల జగన్మోహన్ గారి విజయం కోసం ఏఎస్ మనోహర్ గారు తన వంతు కృషి తను చేశారు. అట్లాగే సీకే బాబు ఎక్స్ఎమ్మెల్యే. ఇక్కడ ఎవరైతే ప్రత్యర్థులో ఏఎస్ మనోహర్, సీకే బాబు గారు ప్రత్యర్థులు, సీకే బాబు గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ప్రత్యర్థులు. ఈ ప్రత్యర్థులంతా ఇప్పుడు తెలుగుదేశంలోనే ఉన్నారు. ఓకే. ఈ ప్రత్యర్థులంతా తెలుగుదేశంలో ఉన్నారు. చిత్తూరు, తిరుపతి రాజకీయాలన్నీ చక్కబెడతా ఉన్నారు. ఇక్కడ తన మార్క్ పాలిటిక్స్ని ఆర్ఎన్ శ్రీనివాసులు గారు స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు ఎవరైతే తిరుపతి ఇన్ఛార్జ్ ఉన్నారో, తిరుపతి ఇన్ఛార్జ్ టీటీడీ బోర్డు మెంబర్ కావాలనుకుంటున్నారు. తిరుపతి ఇన్ఛార్జ్ టీటీడీ బోర్డు మెంబర్ కావాలనుకుంటే తిరుపతి ఇన్ఛార్జ్ కాకుండా అంత క్రితం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో 2014 సమయంలో టీటీడీ బోర్డు చేసినటువంటి పసుపులేటి హరిప్రసాద్ గారు డాక్టర్ గారు కూడా పాపం మరొక అవకాశం వస్తుందేమో అని ఆయన ఎదురు చూస్తున్నారు. వీళ్ళు ఎవరు ఏది కావాలనుకున్నా లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ చాలా అవసరం. ఖచ్చితంగా. మీకు ఏమవుతుందంటే వన్స్ నామినేటెడ్ పోస్ట్ మీకు పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వాలనుకున్నా కూడా లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో వాళ్ళ లెటరు, వాళ్ళు సపోర్ట్ చేసేటటువంటి లెటర్ వెరీ మ్యాండేటరీ అవుతుంది అన్నమాట సిస్టంలో. మీకు ఎవరైనా వీళ్ళని క్రాస్ చేసుకుని, ఎమ్మెల్యేని క్రాస్ చేసుకుని మినిస్టర్ని కలిసినా, చీఫ్ మినిస్టర్ని కలిసి నేను ఇలా అవ్వాలనుకుంటున్నాను, నాకు ఇది కావాలనుకుంటున్నానంటే ఎమ్మెల్యేతో నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, ఎమ్మెల్యేతో ఒక మాట చెప్పించు, ఎమ్మెల్యే దగ్గర నుంచి లెటర్ తీసుకురా అని చెప్తారు. ఓకే. మీకు అర్థమవుతాను కదా. ఇక్కడ తన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏదైతే ఉందో అది ఆర్ఎన్ శ్రీనివాసులు గారు స్టార్ట్ చేసి తనదైనటువంటి పద్ధతి అది ఆయన మొదలు పెట్టేశారు. అక్కడ తిరుపతిలో చాలా రసవత్తరంగా ఉంటుంది. తిరుపతి రాబోయే రోజుల్లో చాలా రసవత్తరంగా ఉంటుంది. ఉన్న ఇన్ఛార్జికి ఎమ్మెల్యేకి అయితే పడట్లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అటు నామినేటెడ్కి వెళ్ళే ఛాన్స్ లేదు. మరి ఆధిపత్య పోరు ఎటు దారి తీస్తుంది అనుకోవాలి. అంటే ఎమ్మెల్యే ఈజ్ వెరీ పవర్ఫుల్. ఎప్పటికీ ఎమ్మెల్యే ఈజ్ అ బాస్, ఎమ్మెల్యే ఈజ్ ద కింగ్ టు ద కాన్స్టిట్యున్సీ, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే. కాబట్టి ఓన్లీ ఇప్పుడు చూడడానికి తమాషా అంతే. ఓకే. మరి ఇప్పుడు ఇన్ఛార్జ్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆయన చురకలు అంటించే అవకాశం ఉందా? ఆయన చురకలు అంటిస్తున్నారు. ఆయన ఆల్రెడీ మాట్లాడుతున్నారు, చురకలు అంటిస్తున్నారు. ఒక దశలో ఏంటంటే మీకు ఇక్కడ సంజయ్ గారు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మనకు ఒక స్థాయి ఉంటుంది. మన స్థాయికి మించి మనం చేసేటటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో, అది భావ ప్రకటన కావచ్చు, లేకపోతే మన స్వేచ్ఛ కావచ్చు, మన స్థాయికి మించి మనం చేసామనుకోండి అది అభాస్పాలవుతుంది. తిరుపతి ఇన్ఛార్జ్ ఏంటంటే గతంలో కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, మొన్న కృతజ్ఞతా సభలో కావచ్చు, తన స్థాయికి మించే మాట్లాడుతున్నారు. ఆయన ఏదైనా ఆయన స్థాయికి మించే మాట్లాడుతున్నారు. మీకు ఒక దశలో ఏంటంటే వైకాపా నాయకులే ఇప్పుడు ఏ తిరుపతి ఇన్ఛార్జ్ అయితే ఆర్ఎన్ శ్రీనివాసులు గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారో, ఈ తిరుపతి ఇన్ఛార్జికి వైకాపా వాళ్ళే రోజాని తిట్టమని, తర్వాత అట్లాగే ఇంకా కొంతమంది వైకాపా నేతల్ని తిట్టమని వైకాపా వాళ్ళే ఈయనకి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టి తిట్టించు అన్న సందర్భాలు ఉన్నాయని తిరుపతిలో ఎవరిని అడిగినా చెప్తారు. ఓకే. కాబట్టి ఏంటంటే మన స్థాయికి మించి మనం కొన్ని మాట్లాడకూడదు. మన స్థాయికి మించి మనం మాట్లాడితే ఏంటంటే మనం ఏంటన్నది మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వస్తుంది. అలా ఆత్మవిమర్శ చేసుకోకపోతే అది ఆత్మవంచన అవుతుంది. అంటే తిరుపతి రసవత్తరంగా ఉండబోతుందని అంటున్నారు. అంటే ఎలాంటి అంశాలు తెర మీదకి వచ్చే అవకాశం ఉంది? ఫర్ యువర్ అంటే చిన్న క్యూరియాసిటీ. పోరు మొదలవుతుంది. అంటే తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు అక్కడ మొన్న మీకు అంటే ఇది అసందర్భమైనప్పటికీ ఆదికేశవులు గారి మనవరాలు ఎవరైతే ఉన్నారో చైతన్య పేరు తుడా చైర్మన్ కోసం బలంగా తీసుకొచ్చారు తెర మీదకి. తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే తను జనసేనలో ఉన్నారు. జనసేనలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే అయ్యి తుడా చైర్మన్ జనసేన నుంచి అయితే తెలుగుదేశం వాళ్ళు అంగీకరించారు. అట్లాగే మీకు ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఉండొచ్చు. నరసింహ యాదవ్ గారు తెలుగుదేశంలో ఉన్నారు. గతంలో వారు కూడా తుడా చైర్మన్ చేశారు. వారికి మరొకసారి అవకాశం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు తెలుగుదేశంలో. లేదు సుగుణమ్మ గారు, అట్లాగే పెన్మాది ప్రవీణ్, లేకపోతే జేబీ శ్రీనివాసు, వీళ్ళందరూ తెలుగుదేశంలో చాలా సిన్సియర్గా సీరియస్గా పనిచేశారు 5 సంవత్సరాల పాటు.
వాళ్ళల్లో ఎవరికైనా అవకాశం ఇవ్వాలనుకుంటే తెలుగుదేశం తుడా చైర్మన్ వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. ఈ అవకాశం ఇవ్వాలంటే ఎమ్మెల్యేతో వీళ్ళు చాలా బాగుండాలి. ఎమ్మెల్యేకి వీళ్ళకి మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఏంటంటే నాకు అంగీకారమే అని ఎమ్మెల్యే చెప్పగలగాలి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఇక్కడ కూటమిలో ఉన్నారు, పొత్తులో ఉన్నారు. అట్లాగే బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నప్పుడు ఆ బీజేపీ వాళ్ళకి ఏమి ఇస్తారు, తెలుగుదేశం వాళ్ళకి ఏమి ఇస్తారు అన్నది ఇప్పుడు జనసేన అనేటప్పటికీ అవుతుంది. ఎమ్మెల్యే జనసేన, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో జనసేన ఇన్ఛార్జికి కూడా ఈ పోస్టు ఆ పోస్టు 2-3 పోస్టులు చెప్తే బీజేపీకి టీడీపీకి ఏమి ఇస్తారని జనసేన ఎమ్మెల్యేని రైస్ చేస్తారు పాయింట్. నేను ఎమ్మెల్యే అయిపోయాను జనసేనలో, టీడీపీ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇదే రసవత్తరమైన రాజకీయం అంటే. ఓకే, మొత్తానికైతే పోరు ఇంకా ముందు ముందు ముద్రపోతుంది అయితే మొత్తానికి. అవును, ముద్రపోతుంది. అందులో నామినేటెడ్ పోస్టులు ఇంకో చిచ్చు పెట్టబోతుంది బాగా. ఓకే, అంటే మొత్తానికైతే మీడియాకైతే ఒక మంచి హాట్ న్యూస్ అయితే రాబోయే రోజుల్లో కావాల్సినంత దొరుకుతుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ పోరు ఎలా టర్న్ అయ్యే అవకాశం ఉంది, ఎంతవరకు వెళ్తుంది అనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.